హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అండి. మీరు చూస్తున్నటువంటి బోర్లు శ్రీకాకుళం జిల్లా లావేరి మండలం పి పోతయ్య వలస గ్రామంలోనండి. సార్ ఏంటంటే ఇక్కడ మనకి 12 ఎకరాల ల్యాండ్ అండి. ఈ 12 ఎకరాల ల్యాండ్లో కూడా గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ చేయించుకొని మాకు మంచిగా పాయింట్లు ఇవ్వండి సార్ అని అడగడం జరిగింది. సో అదే విధంగా మనం ఈ సైట్ మొత్తం దాదాపు 12 బోర్వెల్ పాయింట్లు మనం సర్వే చేసి దాంట్లో 4 పాయింట్లు మనం రికమెండ్ చేయడం జరిగిందండి. ఈ 4 కూడా డ్రిల్లింగ్కి వెళ్ళారండి. ఫస్ట్ 3 కూడా చాలా సక్సెస్ఫుల్గా మనకి డ్రిల్లింగ్ సక్సెస్ అయిందండి. 4th పాయింట్ మాత్రం కొంచెం ఫెయిల్ అవడం జరిగింది. దీనికి కల రీజన్ ఏంటంటే మనకి జియాలజిస్ట్ అనేవారు ఎవరైనా సరే 100కి 100% అనేది సక్సెస్ రేట్ ఇవ్వాలనేది చాలా అపోహ అండి. సో అలాంటి జియాలజిస్టులు ఎవరైనా సరే ఉన్నా కూడా నమ్మాల్సిన పని లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే మేమంతా సైన్స్ ఇదంతా చదువుకునే ఒక థియరీ అండి. సో మాకున్న నాలెడ్జ్కి మార్కెట్లో ఉన్నటువంటి టెక్నాలజీని మనం యూజ్ చేసుకొని గ్రౌండ్ వాటర్ అనాలిసిస్ చేసి మీకు మంచి పాయింట్లు సక్సెస్ ఇవ్వడానికే మేము ట్రై చేస్తాము. సో ఎక్కడా ఫెయిల్యూర్ చేయాలని ఆలోచించమండి. బట్ కాకపోతే 4 పాయింట్లలో కూడా 3 పాయింట్లు చాలా సక్సెస్గా వచ్చాయి. సో ఈ బోర్ అనేది చాలా కొంచెం అంటే బురద వచ్చిందండి, మొత్తం ఆల్మోస్ట్ కొంచెం బురద వచ్చింది. సో ఎట్ ద టైమ్ ఆఫ్ డ్రిల్లింగ్ అప్పుడు మన వాటర్ ఫుల్గా రాకపోవడం వల్ల అది క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా చాలా మంది రైతు సోదరులకి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. సో చాలా మంది సార్ మీరు 100% గ్యారంటీ ఇవ్వగలుగుతారా, బోరు దగ్గరుండి మాకు డ్రిల్లింగ్ చేపిస్తారా అని అడగడం జరుగుతుందండి. ప్లీజ్ రైతు సోదరులందరూ ఒక విషయాన్ని మీరు గ్రహించాలండి. మేము ఇదే సబ్జెక్ట్ని మొత్తం చదువుతాము. వీటి మీద మా వర్క్ ఎక్స్పీరియన్స్ అలాగే మార్కెట్లో దొరికేటటువంటి మిషన్స్ సహాయంతో అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీని అనాలిసిస్ చేసి మ్యాక్సిమం ఈ 95%, 98% సక్సెస్ ఇవ్వడానికే మనం ట్రై చేస్తామండి. బేసికల్గా ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ చేస్తాము అనేది మాత్రం ఉండదండి. బట్ ఏదైతే ఎట్ ద టైమ్ ఆఫ్ రిజల్ట్ అనేది ఎక్కడ రాదండి. ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఫీల్డ్ డేటా తీసుకుంటామో ఆ డేటాని మనకు దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉంటుందండి. ఆ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసి మేము ఇంటర్ప్రిటేషన్ చేసి మేము రికమెండ్ చేయగలుగుతాము. చాలామంది మాకు బండి దగ్గరుండి కొట్టించండి అని అడగడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక చిన్న క్లారిటీ అండి. ఇదంతా సైన్స్ అండి. ఏది 100కి 100% రాదు. బట్ మాకున్న నాలెడ్జ్ని మోస్ట్లీ ఫెయిల్యూర్ని ఎలిమినేట్ చేయడానికే ట్రై చేస్తామండి. సో రైతు సోదరులందరూ కూడా ఈ విషయాలు గ్రహిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. బాయ్.